ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో ఒక్క బీసీ కూడా ఉపరాష్ట్రపతి కాలే. మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమి ఒక బీసీ బిడ్డను రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తీసుకొస్తే కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టింది. దానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఫ్లేవర్ ఏంటంటే తెలుగువాడి ఆత్మగౌరవం, యువన ఆత్మగౌరవము, యువనకు ఆత్మగౌరవము. జాబితాలో మా ఓడు ఉంటే కదా మాకు మంచి జరిగేది. ఒక్క బీసీ బిడ్డ నిలబడతా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి అనంటే, ఎస్ మొట్టమొదటిసారిగా ఒక బీసీ బిడ్డకు ఉపరాష్ట్రపతి అయ్యేటువంటి అవకాశం దొరికింది. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలారా, మనం కానీ తమిళనాడు కానీ ఇటు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఆ బీసీ బిడ్డను గెలిపించుకొని సామాజిక న్యాయం వైపు అడుగులేద్దామని చెప్పాలి ఆయన. పార్టీలకు అతీతంగా సుదర్శన్ రెడ్డి గారికి బీసీలకు ఏం సంబంధము? బీసీ ఎంపీలారా, మేము బీసీ జేఏసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మన బీసీ బిడ్డ నిలబడ్డాడు. ఈ తెలుగువాడు ఆత్మగౌరవం కాదు, మా ఆత్మగౌరవం కూడా కావాలి మాకు. ఇక మాకు ఆత్మగౌరవాన్ని రుద్ది తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, ఈ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి అక్కడ వేయాలి. నిజంగా వాస్తవానికి ఇక్కడ ప్రజల కోట్లు లేకపోవచ్చు, కానీ ప్రజల్ని అడుగుదాం, లైవ్ చూస్తున్న ప్రజల్ని. ప్రత్యక్ష ఎన్నిక కాదు కాబట్టి ప్రత్యక్ష ఎన్నిక కాదు.